Hi guys and welcome to Asterix and welcome to Maro's Aharam. మీకు ఈ Maro's Aharam సిరీస్ ఎంత ఇష్టం అంటే సరే ఇది మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీరేమంటారో దానికి కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ నా బ్రేక్ఫాస్ట్. యాక్చువల్లీ మేము 1 మీల్ డేలో ఉన్నామని మీ అందరికీ తెలుసు. కానీ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు అంటే అన్ని మీల్స్ తింటున్నప్పుడు నా ఫేవరెట్ డిషెస్ కొన్ని మీకు చూపించదలుచుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి ఇది ఎగ్ టోస్ట్ కాదు, చీజ్ టోస్ట్. తెలుసా ఎంత డెలిషియస్గా ఉంటుంది గైస్. చాలా సింపుల్ రెసిపీ. ఇది ఎలా చేయాలని అనుకుంటున్నారు? పదండి ఆస్ట్రిక్స్ క్యాఫేకి షిఫ్ట్ అయిపోదాం. ఈ యమ్మీ చీజ్ టోస్ట్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, 3 చీజ్ క్యూబ్స్ గ్రేట్ చేసి తీసుకున్నాను, కారం, బ్రెడ్ అండ్ శనగపిండి. ఫస్ట్ ఈ చీజ్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేయండి. ఇది సరిపోతుంది, ఎక్కువ వేయకండి, లేదంటే చీజ్ తక్కువ శనగపిండి టేస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. బాగా ఇలా కలిపేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాలా తక్కువ ఉప్పు, బికాజ్ చీజ్లో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేస్తూ థిక్ పేస్ట్ లాగా రెడీ చేయాలి. సో పేస్ట్ ఈ విధంగా రెడీ అవ్వాలి. కట్ చేసి బ్రెడ్ స్లైసెస్ మీద ఈ పేస్ట్ మనం రాసేద్దాం. మంచి ఒక థిక్ లేయర్ రాయాలి. కొద్దిగా బటర్. చేసిన టోస్ట్ని ఫేస్ సైడ్ డౌన్ బటర్ దీని మీద రాసుకొని లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. 30 సెకండ్స్ వరకు హై ఫ్లేమ్ మీద ఉంచేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తొందర మనం పడకూడదు, బికాజ్ లోపల వరకు చీజ్ మెల్ట్ అవ్వదనమాట. సో అందుకే ఇది లో ఫ్లేమ్ మీద బాగా అవ్వాలి. అప్పుడు పైన లేయర్ మంచిగా క్రిస్ప్ ఉంటుంది అండ్ లోపల చీజీగా ఉంటుంది. సో ఇలా తిప్పేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ సైడ్ రోస్ట్ చేయాలి గైజ్. అది బేసిక్గా కొద్దిగా బ్రౌన్ అండ్ క్రిస్పీ అయిపోతే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అయిపోయింది కదా, ఇది సరిపోతుంది. రెసిపీ నచ్చిందిగా, ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఒక కామెంట్ చేసి వదిలేయండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయి నెక్స్ట్ మీల్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ లంచ్. మీ మాయిశ్చరైజర్ మీకు పనే చేయదు. అసలు మీ స్కిన్ మీద ఎందుకు మాయిశ్చరైజేషన్ ఎఫెక్ట్ రావట్లేదు అని తెలియకుండా మీరు అన్ని ప్రోడక్ట్స్ రాస్తున్నారు. బేసిక్గా చాలామందికి తెలియదు దట్ వాళ్ళ బ్యారియర్ కాంప్రమైజ్ అయింది అని. బ్యారియర్ కాంప్రమైజింగ్కి కొన్ని సైన్స్ ఉంటాయి గైస్. లైక్ చాలామంది అది ఇగ్నోర్ చేసేస్తారు, దాన్ని వేరే స్కిన్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్నెస్, ఓవర్ సెన్సిటివిటీ, స్కిన్ రప్చర్డ్ అండ్ డ్యామేజ్ కనిపించడం, యాక్నే, పింపుల్స్, ఆల్సో ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ అండ్ ఓవర్ సెన్సిటివ్ స్కిన్. ఇవన్నీ మీ బ్యారియర్ కాంప్రమైజ్ అయింది అని సైన్స్. సో బ్యారియర్ ఏంటంటే స్కిన్ మీద మనకు పైన కనిపించే చర్మం ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ బ్యారియర్ అనమాట. ఈ ఎక్స్టర్నల్ స్కిన్ అన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి అది కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. దానికి రీజన్స్ ఉంటాయి, లైక్ ఎక్కువ వేడి నీళ్ళతో ఫేస్ వాష్ చేయడం, సన్ ఎక్స్పోజర్, సన్ స్క్రీన్ రాయకపోవడం, అండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే యాక్టివ్స్ యూజ్ చేయడం ఆన్ అ కాంప్రమైజ్డ్ బ్యారియర్. బికాస్ మనకి యాక్నే, పిగ్మెంటేషన్ అవన్నీ కనిపిస్తున్నాయి. దాన్ని మనం హీల్ చేయడానికి యాక్టివ్స్ రాస్తూ ఉంటాం, విచ్ విల్ ఫర్దర్ లీడ్ టు మోర్ కాంప్లికేషన్స్. బ్యారియర్ ఎలా రిపేర్ చేయాలి అంటే సెరమైడ్స్తో. దాట్ ఈస్ ద సింప్లెస్ట్ వే గైజ్. అండ్ ఐ హ్యావ్ ఫౌండ్ సచ్ అ పర్ఫెక్ట్ మాయిశ్చరైజర్, ఫైటోసెరమైడ్ ఫ్రమ్ ఎర్త్ రిథమ్. ఎర్త్ రిథమ్ గురించి మీరు నా ఓజీ ఫాలోవర్ అంటే యూ మస్ట్ బీ నోయింగ్. ఐ హ్యావ్ లవ్ దిస్ బ్రాండ్ సిన్స్ ఇయర్స్, లైక్ 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా ఈ బ్రాండ్లో కొన్ని ప్రొడక్ట్స్ ఎక్సెప్షనల్గా అనిపించింది నాకు. రీసెంట్గా వాళ్ళు నాకు ఈ ఫైటోసెరమైడ్ మాయిశ్చరైజర్ పంపించడం జరిగింది. అలెక్సా స్టాప్. సో సెరమైడ్స్ ఏం చేస్తాయంటే బేసికలీ ఇట్ ఈస్ లైక్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ యువర్ స్కిన్. అందుకే యూ గెట్ గ్లోయింగ్ స్కిన్, డీపెస్ట్ హైడ్రేషన్, అండ్ ఆ బ్యారియర్ అంటే ఈ సూపర్ఫిషియల్ లేయర్ ఏదైతే కాంప్రమైజ్ అయింది, డ్యామేజ్ అయింది, అది మళ్ళీ రిపేర్ అవుతుంది. ఈ స్పెసిఫిక్ మాయిశ్చరైజర్లో 6 ఎసెన్షియల్ సెరమైడ్స్ ఉన్నాయి అండ్ 24 hours వరకు డీప్ హైడ్రేషన్ ప్రామిస్ చేస్తుంది. నా దిస్ ఈజ్ లైక్ అన్ ఓల్డ్ స్కూల్ క్రీమ్ గైజ్. చిన్నప్పుడు మీకు గుర్తుందా, మీ మమ్మీ వాళ్ళ క్రీమ్ పాట్లో ఇలా ఫింగర్ తీసుకొని మనం రాస్తే ఎలా ఉండేదో క్రీమ్స్, సాఫ్ట్ అండ్ రియల్లీ థిక్, విచ్ వుడ్ యాక్చువల్లీ నరిష్ అండ్ నర్చర్. అది ఉంది ఇలా, ఇది ఉంది ఇలా. బేసిక్లీ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు వాడచ్చు. మీ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ ఆయిలీ నేను వాడతాను, కానీ క్వాంటిటీ కొంచెం తక్కువ వాడతాను. అదర్వైజ్ మై ఫేస్ బిగిన్స్ టు లుక్ గ్రీజీ. అదే డ్రై, ఎక్స్ట్రీమ్లీ డ్రై అండ్ సెన్సిటివ్ వాళ్ళు అయితే దే విల్ జస్ట్ లవ్ దిస్ క్రీమ్. నౌ జస్ట్ లుక్ అట్ దట్ బ్లెండ్. ఇట్స్ లైక్ అ వెరీ నైస్ సూదింగ్ బామ్ ఫర్ యువర్ స్కిన్. ఒక డీప్ మాయిశ్చరైజింగ్ మాస్క్ లాగా ఉంటుంది. ఈ ఫైటోసెరమైడ్స్ వచ్చేసి మాయిశ్చర్ని లాక్ ఇన్ చేసేస్తుంది.
సో హైడ్రేటెడ్ అండ్ గ్లోయి, ఎంత నరిష్డ్ అనిపిస్తుంది తెలుసా స్కిన్. దీని పర్చేస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో దొరికిపోతుంది. ఈ కోడ్ యూజ్ చేసుకొని మీరు ఇది కొనుక్కోవచ్చు. ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో హౌ ఇట్ గోస్, బికాస్ దిస్ ఈజ్ యోర్ గో టు మాయిశ్చరైజర్ ఫర్ వింటర్. ఇప్పుడు లక్ష్మి గారు వచ్చేసినట్టున్నారు, సౌండ్స్ వస్తున్నాయి. పదండి వెళ్ళి లంచ్ రెడీ చేద్దాం. ఈ రెసిపీస్ గురించి మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గుత్తి బీరకాయ అండ్ ఎర్ర కందిపప్పు ఫ్రై. లక్ష్మి సార్ చెప్పండి. ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. నేను చెప్పిన 33 వంటలు కరెక్ట్గా నేర్చుకున్నావు కాబట్టి గ్రేడ్ లెవెల్ పెంచేస్తున్నాను నేను. సో ఆ సందర్భంగా ఈరోజు నీకు ఒక చిన్న సన్మానం ఉంది. ఏంటవా? రా లక్ష్మి. అరే లక్ష్మి సరిగా నవ్వడం కాదు. ఏంటి ఆడతా ఇది? అయితే అవి జాగ్రత్తగా ఉంచేసుకో. నీకు అది లెవెల్ 1కి ఇప్పుడు నువ్వు వచ్చావు. 16 వంటలు నేర్చుకుంటే లెవెల్ 2కి వెళ్తావు. లెవెల్ 1కినా 2కి? అచ్చా, లెవెల్ 1కి రీచ్ అయింది కాబట్టి. లాస్ట్ టైం లక్ష్మి ఫ్యాన్స్ అందరూ ఏం అడిగారంటే, ఒకటి లక్ష్మి బీరకాయ పొడి ఎలా చేయాలి. సో ఈరోజు అందుకే సార్ మీకు బీరకాయ ఇచ్చారు. ఈరోజు నువ్వు బీరకాయ పొడి ఎలా చేస్తావో చూపించారు వాళ్ళు. కానీ ఎవరు నేర్పించారు అది కూడా చెప్పేసి. మా మేడం నేర్పించారు. బీరకాయ పొడికి మనకు కావాల్సిన పదార్థాలు చూడ ఎలా నవ్వుతుంది. నేను నీ కెరియర్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫరా ఖాన్ అని ఒక డైరెక్టర్ ఉంది హిందీలో, వాళ్ళ వంట మనిషితో కలిసి పెద్ద ఛానలే పెట్టేశారు. నా స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను నేను. వంట ఛానల్ అంటే ప్రతి ఒక్క డౌట్ మేడం వచ్చి అడగాలి. మేడం ఉల్లిపాయ పొట్టు తీసుకోవాలా, కోసి పొట్టు తీయాలా? కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఏవి అవసరం ఉంటే అవి తీసేసుకోండి. ఎండుమిర్చి కప్పు లోపల, పల్లీలు కప్పు లోపల, తగినంత గసగసాలు, తగినంత మిరియాలు, అలా పడుండే 4 వెల్లుల్లు అండ్ ఒక లక్ష్మి. ఎండుమిర్చి ఒక 7-8, కొబ్బరి కొద్దిగా, పల్లీలు 1/4 కప్, నువ్వులు కూడా 1/4 కప్, లేదంటే ఒకరికొకరు గొడవ అయిపోతాయి. వెల్లుల్లి ఒక 5-6 అండ్ చింతపండు కొద్దిగా. ఇవన్నీ మేము రోస్ట్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. బీరకాయలు మీ తాత చెప్తాడా? 2 పెద్ద బీరకాయలు. అన్ని వేపి పెట్టుకున్న సామాన్ ఉంది కదా, అదంతా ఒక పొడి కింద చేయాలి. అయిపోయింది. ఏదో మర్చిపోయా, సాల్ట్ మర్చిపోయింది. షూటింగ్ అంటే అన్నీ మర్చిపోతున్నా. బీరకాయ పొట్టు తీయాలి. ఇలా 1.5 ఇంచ్ పీసెస్ కింద కట్ చేయాలి. కింద వరకు కట్ చేయకూడదు, మధ్యలో స్టఫింగ్ చేయడానికి. ఇప్పుడు మా ఇంకో లక్ష్మి వస్తున్నారు. ఈ లక్ష్మి పేరు నమ్మకమైన లక్ష్మి అన్నమాట. కొందరు లక్ష్మిలు ఉంటారు, చెప్పిన టైంకి రారు, హ్యాండ్ ఇస్తారు, తర్వాత వనభోజాలకు వెళ్తారు. కానీ కొంతమంది ఎట్లుంటారంటే కొంచెం నమ్మకంగా అలా ఉంటారు అన్నమాట. పొడి ఉంది కదా, అది గుత్తి బీరకాయలో గుత్తాలి. గుత్తాలి అన్న మాటకే గుద్దాలి. బీరకాయ గుద్దాలి. స్టఫింగ్ అయిపోయింది. ఓకే, చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బీరకాయలు. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేయాలి, కరివేపాకు వేసేయండి. ఇలాగే సిమ్ ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఇలా రోస్ట్ చేయాలి. ఆ తర్వాత దాన్ని తిప్పేయాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాము ఎర్ర కందిపప్పు ఫ్రై. దానికి ఫస్ట్ కుక్కర్లోనే ఎర్ర కందిపప్పు వేసేయాలి. ఓకే, మేము 1/2 కప్ వేసుకుంటున్నాము. దీన్ని లైట్గా రోస్ట్ చేయాలి గైజ్. అంటే లైట్గా ఇది బ్రౌన్ అయిపోయి ఆ పప్పుది మంచి స్మెల్ రావాలి, అంతవరకే. అయిపోయిందా లక్ష్మి? అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని వాష్ చేసేసుకొని, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, ఓకే, పసుపు, ఉప్పు, ఇలా మూత పెట్టేసి కాసేపు సిమ్లో ఉండనివ్వండి. ఎక్కువసేపు మూత ఉండకూడదు, లేదంటే మసాలా బయటికి వచ్చేస్తుంది. ఈ విధంగా అయిన తర్వాత బ్యాలెన్స్ పొడి ఉంది కదా, అది కూడా దీని మీద వేసేద్దాం. లో ఫ్లేమ్ మీద అలా రోస్ట్ చేస్తేనే అది లోపల వరకు వేగుతాయి. కొత్తిమీర వేసేస్తున్నాం. ఒక 2 మినిట్స్ ఉంచేసి తీసేయడమే.
మీరిద్దరు 6 ఇల్లులు 3 వంటల కలకాలంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆశీర్వదిస్తున్నారు. సాఫ్ట్వేర్ స్టార్ట్ మళ్ళీ 80 grams of white rice, lots of vegetables, dal, na protein which is egg whites, pachadi. Now that is a perfect plate guys. ఇందులో కావాల్సిన కార్బ్స్ ప్రోటీన్ అన్నీ ఉన్నాయి. సో ప్రోటీన్ నాకు ఇది ఒకటే సరిపోదు డేకి, దానికి నేను సెపరేట్గా ప్రోటీన్ షేక్ కూడా తీసుకుంటాను. బట్ ఫస్ట్ మనం ఈటింగ్ ఆర్డర్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కడుపులో ఫస్ట్ పంపించాల్సింది వెజిటబుల్స్, ఓకే, అంటే సాలడ్. అది ఒక లేయర్ లాగా ఉంటే నెక్స్ట్ ప్రోటీన్ మనం తీసుకోవాలి, ఆ తర్వాత కార్బ్స్. దాంతో ఏమవుతుందంటే ఇన్సులిన్ స్పైక్ పెద్దగా అవ్వదు. ఒక 2 సూపర్ ట్రిక్స్ మీకు చెప్తాను. సో కార్బ్స్లో మీరు వైట్ రైస్ తిన్నా, చపాతీస్ తిన్నా, బ్రౌన్ రైస్ తిన్నా, ఏది తిన్నా ఒకటే. ఇట్ ఈస్ ద వే హౌ యూ ఈట్ ఇట్. సో నేను ఆర్డర్ ఎలా చెప్పానో అలా తినాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వైట్ రైస్ ఉంటుంది కదా, మీరు ఒకరోజు ముందు బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ డే దాన్ని హీట్ చేసి తింటే ఇన్సులిన్ స్పైక్ 50%కి రెడ్యూస్ అయిపోతుంది అండ్ క్యాలరీ అబ్జార్ప్షన్ కూడా రెడ్యూస్ అయిపోతుంది తెలుసా. సో ఆటోమేటిక్లీ మీకు వెయిట్ రిడక్షన్ అవుతుంది అండ్ దాట్స్ అ హెల్దియర్ వే ఆఫ్ లైఫ్. ఎర్ర కందిపప్పు నేను ఎందుకు చూస్ చేస్తానంటే ఇందులో ప్రోటీన్ కంటెంట్ అన్ని పప్పుల కంటే ఎక్కువ ఉంటుంది అండ్ క్యాలరీస్ మోస్ట్ తక్కువ ఉంటుంది. ఇండియన్ ఫుడ్ లాగా ఎలాంటి ఫుడ్ ఉండదు కదా, లో ఫ్లేమ్లో అందుకే కుక్ చేయమన్నాను. ఫస్ట్ ఏంటంటే మనకు న్యూట్రియంట్స్ పెద్దగా పోవు లో ఫ్లేమ్లో ఏది కుక్ చేసినా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లోపల వరకు అది కుక్ అయిపోతుంది. సో పైన కొద్దిగా క్రిస్ప్గా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది విత్ ద నైస్ మసాలా. పోస్ట్ లంచ్ డ్రింక్ బిల్లి గారు గ్రీన్ టీ అండ్ నేను కొలాజన్ తాగుతున్నా. డిన్నర్కి ఒక సూపర్ కాంటినెంటల్ చికెన్ విత్ బ్రౌన్ గ్రేవీ గైస్. నేను బిల్లి గారు జిమ్కి ఆ రోజుల్లో వెళ్ళినప్పుడు అంటే 10-12 years ago బిఫోర్ వి వర్ మ్యారీడ్ మేము కాఫీ డేకి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఒక స్పెషల్ రెసిపీ ఉండేది. ఇదే రెసిపీ నేను ఇంట్లో ఇన్వెంట్ చేసేసాను అనమాట. సో ఒక మంచి చికెన్ ఉంటుంది, దాంట్లో బ్రౌన్ కలర్ కాంటినెంటల్ గ్రేవీ ఉంటుంది, దాంతోపాటు హర్బ్ రైస్ చేద్దాం అండ్ సాటే వెజీస్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. డిష్ చాలా సింపుల్గా ఉంటుంది గైస్, కానీ జస్ట్ ప్రిపరేషన్ చేయాలి. ఫస్ట్ మనం గ్రేవీ చేసేద్దాం, ఆ తర్వాత మిగతాది ఇలాగో జస్ట్ స్టర్ ఫ్రై లాగా చేయాలి. అప్రాక్సిమేట్లీ 1 teaspoon ఆఫ్ బటర్ తీసుకున్నాను గైస్. ఇంత మైదా వేయాలి, కానీ నేను ఆటా వేస్తున్నాను బికాజ్ వై అన్హెల్దీ కదా. సో ఇంకొక 1/2 spoon. ఇప్పుడు ఈ ఆటాని మంచిగా రోస్ట్ చేసేయాలి ఈ బటర్లో, కొద్దిగా మంచి ఫ్రేగ్రెన్స్ రావాలన్నమాట. మోస్ట్లీ ఒక 2-3 minutesలో అయిపోతుంది గైస్. బట్ ఇది ప్రాసెస్లో దీన్ని మనం కలుపుతూనే ఉండాలి అండ్ ఇది బర్న్ అవ్వకూడదు. ఒక్కసారి బర్న్ అయిందంటే దేర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, మళ్ళీ కొత్తగా చేయడమే. ఇది బాగా కుక్ అయిపోయింది, కలర్ కూడా మారింది అండ్ ఫ్రేగ్రెన్స్ కూడా బాగా వస్తుంది అనమాట. ఈ పాయింట్లో దీంట్లో వాటర్ వేసేస్తున్నాను. సో ఇది జస్ట్ 1 personకి చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టు వాటర్ వేస్తున్నాను, అప్రాక్సిమేట్లీ 1 small glass. ఇప్పుడు గ్యాస్ కొంచెం పెంచేసి థిక్ చేసేద్దాం. మీరు చూస్తున్నట్టు ఇది థిక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలంటే సీజనింగ్స్ వేయాలి. కొద్దిగా ఆనియన్ పౌడర్ వేస్తున్నాను, సరిపోతుంది. అలాగే కొంచెం వెల్లుల్లి పౌడర్. ఆనియన్ అండ్ వెల్లుల్లి పౌడర్ మీ దగ్గర లేకపోతే చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఆనియన్ అండ్ గార్లిక్ మిన్స్ చేసుకొని ముందే మనం బటర్లో అది ఆటా వేసాం కదా, ఆ పాయింట్లో వేసుకోవచ్చు అనమాట. చూసారా, మాట్లాడుకుంటూ చేస్తే అది లంప్స్ లాగా అయిపోయాయి పౌడర్స్, అయినా పర్వాలేదు. మిరియాలు వేయాలి. ఈ స్టాక్ క్యూబ్స్ ఉంటాయి చూసారా, ఒకటి వెజ్ ఉంది, ఒకటి చికెన్. సో మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇందులోనే ఉప్పు ఉంటుంది, సో మనం ఉప్పు వేయమన్నమాట. 1/2 ఉంది నా దగ్గర, 1/2 సరిపోతుంది ఒక మనిషికి. ఇది ఇలాగే వేసేస్తున్నాను. ఓకే, ఇది వూస్టర్షైర్ సాస్ అని మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్ నో ప్రాబ్లమ్, ఇది స్కిప్ చేసేయండి. కానీ దీని ప్లేస్లో సోయా సాస్ వేయలేం, జస్ట్ బికాజ్ ఇది సోయా సాస్ లాగా కనిపిస్తుందని మీరు వేస్తే ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. బ్యూటిఫుల్ బ్రౌన్ సిల్కీ గ్రేవీ రెడీ. గ్రేవీ ఇప్పుడు పక్కన పెట్టేద్దాం గైస్. ఇది కొంచెం పల్చగా ఉన్న ప్రాబ్లం లేదు బికాజ్ కూల్ అవుతున్న కొద్దీ ఇది థిక్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద చికెన్ ప్రాసెస్. కొంచెం బటర్ వేయాలి. చికెన్ బోన్లెస్ బ్రెస్ట్ పీసెస్ ఇలా తీసుకున్నాను. సో ఇది ఐ థింక్ 250 grams. ఇందులో సగం కంటే కొంచెం ఎక్కువ వేసేస్తాను ఒక మనిషికి కాబట్టి. మన బటర్ కూడా హీట్ అయిపోయింది, ఇందులో డైరెక్ట్ చికెన్ వేసేస్తున్నాను.
ఇందులో సరిపోయేంత ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి వేసుకొని సాటే చేస్తూ ఉండాలి. ఇది మొత్తం టెండర్ అయిపోయే వరకు. అయిపోయింది కదా చికెన్. బ్రౌన్ చేయకూడదు, మనం ఇలాగే తీసేయాలి. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద యమ్మీ సాటే వెజిటబుల్. కొద్దిగా బటర్, మళ్ళీ బటర్ మెల్ట్ అయ్యాక కొద్దిగా వెల్లుల్లి, దాంతోపాటు ఉల్లిపాయలు అండ్ హాఫ్ బాయిల్ వెజిటబుల్స్ వేస్తున్నాను. వెజిటబుల్స్ మీ చాయిస్ అండి. మష్రూమ్, క్యాప్సికమ్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సీజనింగ్ వేసేద్దాం. కొంచెం సాల్ట్, లైక్ వెరీ లిటిల్, ఓకే, అండ్ కొద్దిగా పెప్పర్. బేసికలీ ఇది ఎక్కువ ఫ్రై చేయకూడదు, అంటే ఇందులో ఉన్న జ్యూసీతనం పోవట్లేదు, పోకూడదు. అవ్వాలంటే మీరు ఇందులో ఇటాలియన్ సీజనింగ్ వేసుకోవచ్చు. కొంచెం అలా హర్బీ బాగుంటుంది టేస్ట్. సో కొద్దిగా వేస్తున్నాను. యాక్చువల్గా గ్యాస్ ఆఫ్ చేశాక కూడా వేసుకోవచ్చు. దట్స్ ఇట్. వెజిటబుల్స్ కూడా అయిపోయినట్టే. రైస్కి మళ్ళీ ప్యాన్ ఆన్ చేసేసి, అంటే గ్యాస్ ఆన్ చేసేసి కొంచెం బటర్ వేసేద్దాం. ఓకే, వెరీ లిటిల్. అలాగే మళ్ళీ ఇందులో కొద్దిగా వెల్లుల్లి. సో హర్బ్డ్ రైస్ కాంటినెంటల్ డిషెస్తో చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇది కూడా లైక్ యూ సీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫాస్ట్ కుకింగ్. దీన్ని మనం ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. గార్లిక్ కూడా జస్ట్ అలా కొద్దిగా అయిందంటే వెంటనే మనము రైస్ వేసుకోవచ్చు. సో రైస్ కూడా పోర్షన్ చాలా తక్కువ అనమాట. కొద్దిగా ఉప్పు, ఇందులో మంచిగా పాస్లే లేదంటే కొరియాండర్ వేయండి. నా దగ్గర పాస్లే లేదు, సో కొత్తిమీర వేసేసానమాట. లైట్గా ఫ్రై చేయాలి అంతే. హై ఫ్లేమ్లోనే చేయాలి మనం, అప్పుడే దీని రియల్ ఫ్లేవర్స్ బయటికి వస్తాయి. మళ్ళీ ఇటాలియన్ సీజనింగ్ వేస్తున్నాను. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ విచ్ ఇస్ ప్లేటింగ్ అనమాట. ఐ లవ్ టు ప్లేట్ దిస్ డిష్ బికాస్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అండ్ ఇట్స్ వెరీ హోల్సమ్. లైక్ ఇందులో ప్రోటీన్ ఉంది, వెజీస్ ఉన్నాయి, కార్బ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ దానికి ఈ రైస్ అంతా ఒక రౌండ్ బౌల్లో తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇందులో రైస్ సెట్ చేసేయాలి. సో హియర్ వి గో. ద వెజీస్, చికెన్, గ్రేవీ ఓవర్ ద చికెన్. చాలా కమ్మగా యమ్మీగా ఉంటుంది గైస్. ఇందులో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్, మొత్తం న్యూట్రిషన్ అంతా ఉంది. వావ్, చికెన్ ఎంత టెండర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఈవెన్ దో నువ్వు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడావు, మంచి కాంబినేషన్, చాలా బాగుంది. ఓవరాల్గా మీల్ అయితే ఆహా. ఈ రెసిపీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you know what you have to do. Subscribe, like and share, and follow me on all my social media handles. See you in another fresh new episode of Asterix very soon. Till then, it's bye from Asterix.